నమస్కారం అండి. ఇందాకడ చక్కటి నృత్యంతో మన కార్యక్రమం జయప్రదం కావడానికి చాలా ఆకర్షణీయంగా స్కూల్ విద్యార్థులు వేశారు. వారికందరికీ ఇందాక మీరు క్లాస్ కొట్టారు. మరొకసారి చప్పట్లతో వాళ్ళందరికీ బాగు చేసేందుకు అభినందించవలసిందిగా కోరుచున్నాను. అట్లాగే సిద్ధార్థ యోగ విద్యాలయం తరపున దాదాపు 25 యోగా సెంటర్లు ఉన్నాయి. అయితే ఈరోజు ఒక సెంటర్ నుంచి ఒక విద్యార్థి వచ్చి చాలా అద్భుతమైన యోగా ప్రదర్శన ఇచ్చారు. ఆ విద్యార్థికి మీరందరి తరపున చప్పట్లతోటిది వాళ్ళకి అభినందన తెలియజేస్తుందో కోరుచున్నాను. సిద్ధార్థ యోగ విద్యాలయం తరపున గతంలో అనేక మీటింగులు జరిపాం. హైదరాబాద్లో కూడా ఇలాంటి ఒక మహోత్సవం జరపాలని ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ తరుణంలో ఈ కార్యక్రమం జయప్రదంగా నిర్వహించడానికి మాకు ఒక కుటుంబం నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. ఆ కుటుంబాన్ని పరిచయం చేస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాను. కొల్లి దొరగయ్య గారు, ఆయన మరణించి 50 సంవత్సరాలైంది. వాళ్ళ 50వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది వర్ధంతి సందర్భంగా అన్నదానాలు రకరకాల ఏవో కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రజలకి మేలు కలిగించే ఒక కార్యక్రమానికి సపోర్ట్ చేద్దాం అని చెప్పి వారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ముందుకొచ్చి ఇటువంటి నేచురోపతి కార్యక్రమం ద్వారా ప్రజలకి ఏదైనా మేలు జరుగుతుందేమో కాబట్టి మనం సంప్రదించి మీరు హైదరాబాదులో ఒక పెద్ద ఎత్తున ఉత్సవం చేయండి, మేము పూర్తిగా సపోర్టు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ మొత్తం ఏర్పాట్లు భోజనాల ఏర్పాట్లు అన్నీ కూడా వాళ్ళే భుజాన్ని వేసుకొని ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించేదానికి మంచి ప్రోత్సాహంగా మనకి చేశారు. వారి ఫ్యామిలీని మొత్తం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కొల్లి దొరగయ్య గారికి 9 మంది సంతానం. దాంట్లో ఒకరు కాలం చేసిన మిగతా కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో సఖ్యతతోటి ఐక్యతతోటి వారంతా కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారు. దాదాపు అందరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఆ కుటుంబం యొక్క గొప్పతనం ఏంటంటే చాలామంది ప్రకృతి ప్రేమికులు. ప్రకృతి యొక్క జీవన విధానాన్ని అత్యధిక మంది దాంట్లో పాటిస్తూ ఆ రకంగా ఒక క్రమబద్ధమైన జీవనాన్ని కొనసాగిస్తున్న కుటుంబం అది. అందుకని ఈ సందర్భంగా ఆ కుటుంబాన్ని కూడా పరిచయం చేయడం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో వారిని పేర్లు పిలుస్తాను. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. ఆ రకంగా వాళ్ళని పరిచయం చేసుకోవడం ద్వారా మనందరూ కూడా సంతోషంగా ఉంటుందనే ఉద్దేశం మీ దృష్టి తీసుకొస్తున్నాను. కొల్లి దొరగయ్య గారు, పుష్పవతి గారి సంతానం 9 మంది. దాంట్లో వారి పెద్ద కుమార్తె గారు కుద్రవల్లి స్వర్ణలత శివాజీరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగే వేజంట్ల సరళకుమారి వారి భర్త నారాయణరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. రావాలండి. తర్వాత కొల్లి సుధాకర్ బాబు గారు మరియు వారి సతీమణి అనసూయ గారు వారి వేదిక మీద రావాల్సింది కోరుచున్నాం. అట్లాగే వారి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ పిల్లలు మనవరాలు కూడా ఉంటే వాళ్ళు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. కీర్తిశేషులు కొల్లి విద్యాసాగర్ వారి సతీమణి నాగకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగే కొత్తపల్లి నయనతార వారి భర్త భావనారాయణ గారి వారి కుటుంబ సభ్యులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. వీరమాసనేని మీనాకుమారి గారు వారి భర్త రాంబాబు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను వాళ్ళ కుటుంబ సభ్యులు. కొల్లి వెంకటప్పారావు గారు, జ్ఞానరత్న గారు వారి కుటుంబ సభ్యులతో వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. కొల్లి శ్రీ నగేష్ గారు మరియు వారి సతీమణి శ్రీదేవి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. పండా కిరణ్మయ్య గారు వారి భర్త నరసింహరావు గారు వారి కుటుంబ సభ్యులు వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. వీరి కుటుంబ సభ్యులలో
కొల్లి వెంకటప్పారావు గారు సిద్ధార్థ యోగ విద్యాలయం టీం మెంబరు. ఆయన విజేత సూపర్ మార్కెట్ మీకు అందరికీ తెలుసు, దాని ఫౌండర్ పార్ట్నర్గా ఉంటూ తమ మిగిలిన జీవితాన్ని ప్రకృతి జీవన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి పూర్తిగా తన జీవితం మొత్తం కేటాయిస్తానని చెప్పి డాక్టర్ రామచంద్ర గారి దగ్గరికి సిద్ధార్థ యోగం దగ్గరికి వచ్చి అక్కడ కన్సల్టేషన్ సందర్భంలో కావచ్చు, సిద్ధార్థ యోగ విద్యాలయం తరపున నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాల్లో చేదడు వాదడుగా ఉండి ముందుని నడిపిస్తూ ఆ రకంగా మాకెంతో స్ఫూర్తిదాయకంగా కొల్లి వెంకటప్పారావు గారు ఉన్నారు. అంతేకాకుండా చెప్పకూడదు, ఆయన తనకున్న ఒక స్థలాన్ని అమ్మి 1,50,00,000 సిద్ధార్థ యోగ విద్యాలయం ముందుకెళ్ళడానికి కావాల్సిన ప్రకృతి ఉద్యమం ముందుకెళ్ళడానికి కావాల్సిన డొనేషన్ కూడా చేసి ఉన్నారు. ఆ విధంగా వీరి కుటుంబ సభ్యులందరూ కూడా మంచి సహకారం సిద్ధార్థ యోగ విద్యాలయం చేస్తున్నారు. వీరి ఫ్యామిలీ తరపున మన కొల్లి వెంకటప్పారావు గారిని కొద్దిగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. పెద్దలు, బంధుమిత్రులు, వేదికను అలంచిన కుటుంబ సభ్యులు, ఆరోగ్యాభిలాషులందరికీ నా నమస్కారం అండి. మా తల్లిదండ్రులు ఒక విషయం చెప్పేవారండి, మనిషి జీవితం సార్థకం అవ్వాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోమని మా 9 మందికి చెప్పారు. ముందుగా నాకు జన్మనిచ్చిన ప్రకృతికి, నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు కొల్లి దుర్గయ్య పుష్పవతి గారికి, అలాగే నాకు తోడబుట్టిన మిగతా 8 మందికి, వారి జీవిత భాగస్వాములు 9 మందికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. మా పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మనిషి జీవితం సార్థకం అవ్వాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోమని చెప్పారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, జీవితకాలం పాటు హాస్పిటల్కి వెళ్లకుండా ఉండగలగడం, అంటే అనారోగ్యాల పాలు కాకుండా శరీరాన్ని బాగా చూసుకోవడం. రెండవది, పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకు కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా బతకడం. అప్పుడు నాకు అర్థం కాలేదు నా చిన్నతనంలో. తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, నా శరీరాన్ని బాగా చూసుకుంటే జీవితకాలం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నా మానసిక స్థితి బాగుంటే పోలీస్ స్టేషన్ కానీ కోర్టుకు కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా బతకటమే మానవ జీవితానికి సార్థకమని మా తల్లిదండ్రులు మాకు పుట్టుక నుంచి నేర్పిన విషయాలు. అసలు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి మనిషి తరతమ భేదం లేకుండా 3 కోరికలు ఉంటాయనేది నా అనుభవంతో చెప్తున్నాను. ఒకటి, ఆరోగ్యం కావాలని అందరం కోరుకుంటాము, ఆనందం కావాలని కోరుకుంటాము, ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటాము. ఈ 3 కోరికలని మనిషి భూమి మీద ఉంటాడని నేనైతే అనుకోను. నేను డాక్టర్ రామచంద్ర గారి, పద్మ గారి పరిచయం ఏర్పడి సిద్ధార్థ విద్యాలయాన్ని కనుక ఇంకా చాలా లోతుగా పరిశీలిస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, డబ్బు అవసరమే కానీ డబ్బు జీవితం కాకూడదు. డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేము, డబ్బుతో ఆనందాన్ని కొనలేము. కానీ ప్రతి మనిషి కోరుకునే ఈ 3 కూడా స్వయం కృషితోనే సాధ్యం అవుతాయనేది జీవిత సత్యం. అలాంటిది నాకు 1995 ప్రాంతాల్లో మోకాళ్ళు మామూలుగా కూడా వంగలేని స్థాయిలో నా శరీరం ఉంది. అప్పట్లో నేను ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చారు, ఏమనంటే బోన్ డెన్సిటీ టెస్ట్ చేయబడును, అంటే మీ ఎముకల పట్టుతో పరీక్ష చేయబడును అని. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, మీ 2 మోచెప్పులు అరిగిపోయాయండి, కొత్తగా టెక్నాలజీ వస్తుంది కాబట్టి మీరు మోచెప్పులు 2 మార్చుకోకపోతే భవిష్యత్తు లేదు అని చెప్పారు. ఆ సందర్భంలో చిన్నప్పుడు విన్న మాట గుర్తుంది కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్లకుండా నేచర్ నమ్ముకుని రామచంద్ర గారు, పద్మ గారు చెప్పే ప్రకృతి సలహాలు విని తగ్గించుకున్నాను. ఇప్పుడు నేను 65 పైన వయసు పైబడి ఉన్నాను. ఇవాళ వరకు నేను హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కానీ ఏ రకమైన ఇబ్బందులు కానీ ట్యాబ్లెట్ కానీ వాడాల్సిన అవసరం లేకుండా ఉండగలుగుతున్నాను. కాబట్టి సాధారణంగా మనం ఏమంటాం, బాగున్నారా అంటే దేవుడి దయ అంటాం, పెద్దల దయ అంటాం, లేకపోతే మన పెద్దవాళ్ళు ఎదురుపడినప్పుడు ఏమంటాం,
మీ దయ అంటాం. ఇవన్నీ మనం బతికున్నంతకాలం ఉంటాయండి. కానీ మనం చేస్తున్న లోపం ఏంటంటే మన శరీరం మీద మనకు దయ చూపకపోవడం, దయ లేకపోవడం. ఇది నా స్వానుభవంతో చెప్తున్నాను. కాబట్టి ప్రతి మానవుడు కోరుకునే ఆరోగ్యమైన, ఆనందమైన, ఆర్థికమైన స్వయం కృషితోటే సాధ్యం. డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదని పద్మగారు రామచంద్ర గారు వారితో కలిసి ప్రయాణం మొదలుపెట్టినా చాలా విషయాలు నేర్చుకున్నాను. కాబట్టి నా శేష జీవితాన్ని వారితో పాటే ఈ సేవలు చేయటంలో ముగిద్దామని అనుకుంటూ, మా తల్లిదండ్రులు నాకు జన్మనివ్వటం విలువ కట్టలేను. అలాగే నాకు తోడబుట్టిన ఇంకా 8 మందిని నాకు వెలకట్టలేని విలువతో వాళ్ళందరి జీవిత భాగస్వాములు కూడా ఇంకా 17 మంది రావడం, ఇది నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు. మా పెద్దబాబు గారు కుదరవల్లి శివాజీరావు గారండి, మా పెద్దక్కయ్య స్వర్ణలత గారు, మా రెండో బావ గారు వేజెండ్ల నారాయణరావు గారు, మా రెండో అక్కయ్య సరళకుమారి, వారి తర్వాత మా 2 అక్కయ్యల తర్వాత మొదటి అన్నయ్య కొల్లి సుధాకర్ బాబు గారు, వారి సతీమణి మా వదిన అనసూయ గారు. దురదృష్టవశాత్తు మా రెండో అన్నయ్య కీర్తిశేషులు కొల్లి విద్యాసాగర్ గారు కీర్తిశేషులు అయ్యారు. వారి శ్రీమతి నాగకృష్ణ గారు. అలాగే 2 అన్నల తర్వాత నాకు ఇంకో సిస్టరు కొత్తపల్లి నయనతార గారు. బావగారు కొంచెం అనారోగ్య కారణంతో రాలేకపోయారు, అయినా వస్తున్నా అన్నారు, సమయం పట్టవచ్చు. కొల్లి నయనతార, కొత్తపల్లి బావనారాయణ. తర్వాత మా ఇంకొక అక్కయ్య, 4వ అక్కయ్య వీరమాసినేని మీనాకుమారి, వీరమాసినేని రాంబాబు గారు. ఆ తర్వాత నేను కొల్లి వెంకటప్పారావు, జ్ఞానరత్న. ఆ తర్వాత నా తమ్ముడు కొల్లి శ్రీ నగేష్ బాబు, శ్రీదేవి. వారి తర్వాత మా ఆఖరి చెల్లెలు 9వ సంతానం పండా కిరణ్మయి, పండా నరసింహారావు గారు. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.